రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ తర్వాత అమరావతిలో మంత్రులు, కూటమి నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇక్కడ లైవ్ చూద్దాం. తెలుగుదేశం పార్టీలోనే ఉండడం జరిగింది. మళ్ళీ కూడా ఈ పార్టీకి వచ్చి ఈ పార్టీలో ఏ విధంగా మా వంతుగా కూడా రాష్ట్ర అభివృద్ధికి కానీ పార్టీ అభివృద్ధికి కానీ కృషి చేయడానికి అవకాశం వచ్చినందుకు, దాన్ని మమ్మల్ని ప్రోత్సహించినందుకు పెద్దలు మా బీసీ నాయకులు అచ్చెన్నాయుడు అన్న గారికి, అదేవిధంగా ఈరోజు మా జిల్లా నుంచి మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇంకా ఆనం రామనారెడ్డి గారు, అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈరోజు పార్టీ తరఫున నన్ను ఆహ్వానించారు. ఇంకా క్యాబినెట్ మంత్రులు కూడా చాలామంది 39.5 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి నాకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో సొంతిండి ఇది. ఆ సొంతిండిలో 3 సంవత్సరాలు లేకుండా పోయేందుకు చింతిస్తూ ఉన్నాను. రెండోసారి రాజ్యసభ ఎంపీకి ఎన్నుకోకపోవడానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తరఫున అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, మనసా వాచ్య ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మా నాయకుడు చేసేటువంటి కృషిలో మేమందరం కూడా పావులుగా రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తామని ఒకసారి ప్రతిజ్ఞ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఈరోజు నా నామినేషన్ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నుంచి, నా సొంత జిల్లా నుంచి అందరూ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు అందరూ కూడా రావడం, కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. చాలామంది భారీ ఎత్తున బీసీ నాయకులు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎప్పుడు లేని విధంగా 2 బీసీలకి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇందాక అచ్చెన్న గారు చెప్పినట్టుగా అవకాశం ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయాన్ని కూడా చెప్పి, ఎప్పుడు కూడా బీసీలకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి దివంగత మహానేత నందమూరి తారక రామారావు గారి టైం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ అవకాశం ఇవ్వడం చాలా సంతోషం తెలియజేస్తూ, మా బాధ్యతగా మేము రుణం తీర్చుకోవాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కానీ ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, పెద్దలు మా శ్రేయోభిలాష్ గారు అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతతో సెలవు. అందరికీ నమస్కారం. నాకు ఈ రాజ్యసభ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను పార్టీ కోసం కష్టపడిన విధానాన్ని గుర్తించి ఇంత చిన్న వయసులోనే తక్కువ సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను నా వంతుగా ఢిల్లీలో పనిచేసి వీరికి పార్టీ యొక్క అభివృద్ధి ఆదేశాలని ఢిల్లీలో పాటించడానికి నేను ముందు నడిపిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక్క మాట చెప్పేస్తా. ఒక్క విషయం అంటే, మా విప్ గారు ఆంజనేయులు అన్న మాకు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా పకడ్బందీగా నడిపినందుకు వారు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మా ముగ్గురు తరఫున. ఒక్క మాట, ఒక్క నిమిషం వస్తాను. అందరికి నమస్కారం. ఈరోజు ముగ్గురు కూటమిలో రాజ్యసభ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ తరఫున అడుగు పెడుతున్నారు. మస్తానయ్య మాతో పుట్టి పెరిగాడు పార్టీలో, మళ్ళీ పుట్టింటికి వెనక్కి వచ్చాడు. మేమందరం చాలా సంతోషపడుతున్నాం. సనత్ సతీష్ గారు ఆయన ప్రాంతంలో పార్టీకి కృషి చేశారు, ఆయనకి అవకాశం వచ్చింది. ఆర్ కృష్ణయ్య గారు ఒకనాడు తెలంగాణలో తెలుగుదేశం తరఫున నాయకుడిగా ఆయన్ని ప్రకటించినారు. ముఖ్యమంత్రి అయితే ఆయన అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అటువంటి కృష్ణయ్య గారు మళ్ళీ వెనక్కి వచ్చి మా కూటమిలో రాజ్యసభ సభ్యుడు కావటం చాలా సంతోషంగా ఉంది. ముగ్గురు ఆంధ్రప్రదేశ్ తరఫున రాజ్యసభలో మీ వాణి వినిపించాలా, ప్రజా సమస్యల పరిష్కారానికి మీరు కృషి చేయాలని కోరుకుంటూ, మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చీఫ్ విప్ గారు కృతజ్ఞతలు తెలియజేయండి. పార్టీలో తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పార్టీలో సమర్థులు, బీసీ సామాజిక వర్గం నుండి గతంలో పార్టీకి ఎనలేని సేవలు అందించినటువంటి మిత్రులు బేరం మస్తాన్ రావు గారికి
ఈరోజు రాజ్యసభ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే సతీష్ గారు గతంలో పార్టీకి మంచి సేవలు అందించారు. వారి యొక్క సేవలను గుర్తించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో వారికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆర్ కృష్ణయ్య గారు గతంలో తెలుగుదేశం పార్టీతో ఒక అవినాభావ సంబంధం ఉంది చంద్రబాబు గారితో వారికి. అట్లాగే ఈరోజు మా మిత్రపక్షమైనటువంటి బీజేపీ నుండి వారు రాజ్యసభకి ఎన్నికైనందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల్ని వాళ్ళు కాపాడుతారని, అట్లాగే చంద్రబాబు గారి అలాగే తెలుగుదేశం ప్రతిష్ట గౌరవాన్ని పెంచుతారని మా తెలుగుదేశం సభ్యులు కోరుకుంటూ మిత్రపక్షాల యొక్క ప్రాధాన్యతని ముందుకు తీసుకెళ్తాం. అలాగే అందరూ కూడా మళ్ళీ రానున్న కాలంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి కట్టుబడి కలిసిమెలిసి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.